నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఐకాన్ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ జై శ్రీమన్నారాయణ. సార్, ఇప్పుడు తంత్రం అనేది ఒక శక్తి అంటారా, లేకపోతే ఇది మానసిక ప్రభావమా? తంత్రం అనేది అయితే ఖచ్చితంగా శక్తేనండి. ఏ తంత్రమైనా సరే, తంత్రము అనగా దేవతల యొక్క మరొక రూపం, షాడోస్. దేవత యొక్క మరొక రూపం షాడోస్. అలానే ఈ కొన్ని మరణాలు ఉంటాయి. యాక్సిడెంట్ అవటమా, సూసైడ్ చేసుకోవటమా, ఇలాంటి మరణాలు చెందినటువంటి ఆత్మలు ఉంటాయి. ఈ ఆత్మల్ని షోడగా చేసి తంత్రం ద్వారా కొన్ని మంత్రోచ్చారణ చేసి వాటి ద్వారా ఆత్మల్ని మనిషి లోపలికి తీసుకునేది తంత్రం ద్వారా. మంత్రం అంటే స్వశక్తిగా కూర్చొని ధ్యానం చేస్తూ చేసేది మంత్రం. ఒకరిని రూపం తలుచుకొని చేసేది మంత్రం. ఒక రూపాన్ని తెచ్చుకొని చేసేది తంత్రం. ఇది గురువుకి సైతం ఉంటుంది. గురువు నేర్చుకోవాలి అంటే 11, 21, 41, 65 ఇలాంటి రోజులు ఉంటాయి. వారు నేర్చుకునేది నీళ్లలోనూ, కొన్ని ధర్మస్థలాల్లో వెళ్ళేసి నేర్చుకునే బాగలముఖి, యక్షిణి ఉంటాయి. ధర్మస్థలాల్లో నేర్చుకోవాలి. కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలతో నేర్చుకొని చేసేదే తంత్రం. ఆ తంత్రము ఎవరికైతే కావాలో ఆ గురువు వారిని ఎంచుకోవాలి. ఇక్కడ కొన్ని ఉంటాయండి. వీళ్ళు ఆత్మలు ఉంటాయి, కొరివి దయ్యాలు ఉంటాయి, బాగలముఖి, యక్షిని, ధూమావతి, రూపావతి, ఇలా కొన్ని అమ్మవారులే. కానీ చిన్నమస్తాని ఇలాంటివి చాలా ఉంటాయి. సార్, ఇప్పుడు యక్షిని అంటే వీళ్ళంతా దేవతల కిందకి వస్తారా? దేవతలు కాదండి, వీళ్ళు దేవత యొక్క మరొక రూపం. దేవతలు కాదు వీళ్ళు, దేవతలకి మరొక రూపం కావాలి. చాలా మంది యక్షిని అనగానే భయపడుతుంటారు. యక్షిని అనేది భయం పడడానికి ఏం లేదండి. యక్షిని ఏం చేస్తుంది అంటే, ఆవిడ కేవలము ఆ యక్షినితో పాటు ధనమైసం ఉంటారు. వీరిద్దరు కూడా ఏం చేస్తారంటే నేలలోనే ఉంటారు. అమ్మవారి దగ్గర నేలలో భూమి దగ్గర ఉంటారు. వాళ్ళంతా ఏంటంటే భూమి లోపల ఉన్నటువంటి నెగిటివిటీని ఎవరిలో నెగిటివిటీ ఇవ్వాలి, ఎవరిలో పాజిటివిటీ ఇవ్వాలి. బంధనాలు ఉంటాయి కొన్నిటికి. ఈ నిధులు, నిక్షేపాలు, నేలలో ఉన్నటువంటి ఆత్మలు, ఇవన్నీ పాతిపెట్టి ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి వీళ్ళు బంధనాలు ఉంటారు. వాటికి వీళ్ళు కాపలా ఉంటారు. వాటిని శాంతి పలికామంటే నీకు నిధి నిక్షేపాలు బయటకు వస్తాయి. వాటికి ఏదైనా బ్లడ్ గానీ లేదా ఇంకో ఆహారం అలవాటు చేశారనుకోండి, ఖచ్చితంగా వీళ్ళని కూడా తినేస్తాయి. ఏది అలవాటు చేయాలో అదే చేయాలి. మంత్రాలు అంటే కొన్ని కట్టు ఉంటాయి. అటు మనం దీంట్లో కూడా పాజిటివ్, నెగిటివ్ రెండు ఉన్నాయి. ఖచ్చితంగా చేసేదాన్ని బట్టి ఉంటుంది. అయితే వీరు నేర్చుకొని ఎన్నో రకాలైన శక్తులను తెచ్చుకొని నేర్చుకుంటారు. వీరు ఈ నేర్చుకున్నటువంటి దీంట్లో ఉంటుంది. మీకు ఒకటి చెప్పాలి ఇందులో విషయము. స్పిరిట్స్ అని ఉంటాయి. హోలీ స్పిరిట్ అని ఉంటది. హోలీ స్పిరిట్ మామూలుగా బైబుల్లో ఒకటి చెప్తారు. బైబుల్లో హోలీ స్పిరిట్ అనేది ఈ రోజు ఉన్నటువంటి మారిన బైబుల్ కాదండి. ఇది మన యేసు ప్రభువు ఉన్నాడు అని గుర్తించే బైబుల్ ఒకటి ఉన్నది. ఆ బైబుల్లో హోలీ స్పిరిట్స్ అని ఉంటాయి. హోలీ స్పిరిట్ అంటే నేనున్నాను, నన్ను మీరు తలుచుకోండి, ఆ దైవ దూతల ద్వారా నేను వారిని సమానత్వంతో కాపాడుకుంటాను అని చెప్పేసి ఒక బైబుల్లో ఉంటుంది. ఆ బైబుల్లో వీరేం చేస్తాడు, దానికి వ్యతిరేకంగా మనం గాయత్రి మంత్రం కూడా ఇలా చదివితే మంత్రం, ఇలా చదివితే రిటర్న్ లో చదివితే తంత్రం. అలానే హోలీ స్పిరిట్ ఏం జరిగింది అంటే బ్లాక్ స్పిరిట్స్ అని ఉంటాయి. ఈ బ్లాక్ స్పిరిట్స్ సేమ్ దేవదూతలే, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే రాక్షస రూపంగా గద్దలా వస్తారు. వచ్చేసి వాళ్ళు తన్నుకుపోతారు అన్నమాట. అంటే వీరు చదివేటువంటి ప్రేయర్ ని ఆపోజిట్ సైన్ చేస్తారు. అలానే వాళ్ళ బైబుల్లో ఒకటి ఉంటుంది. అంటే ఈ హోలీ స్పిరిట్స్ కోసం వాళ్ళ బైబుల్లో ఒకటి ఉంటుంది. అదే అర్థమయ్యే రీతిలో కావాలండి. వాళ్ళ బైబుల్ ఒకటి ఉంటుంది. చిన్న పిల్లలు జన్మించిన తర్వాత బొడ్డు కోయటం అంటారు. నాభిని కట్ చేస్తారు. అటొకటి ఇటు పెట్టేసి నాభిని కట్ చేస్తారు. ఆ నాభి కట్ చేసిన దాన్ని మాయా అంటారు. ఆ మాయని మాక్సిమం మనం ఏం చేస్తామంటే ఎక్కడైనా దాచిపెడతాం, లేదా పారేస్తాం, లేదా అగ్నికి ఆహుతి చేస్తాం. అప్పటి నుంచే వాళ్ళకి ఈ భూమి మీద ఉన్నట్టుగా ఆ పుట్టినటువంటి బేబీకి ఆ మైండ్ సెట్ మొత్తం ఈ యొక్క కలియుగాంతో ఇప్పుడు ఈ రోజు నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఇక్కడ మారిపోతుంది. తల్లిదండ్రులు వీరు వరుసలన్నీ చెప్పుకుంటే ఇక్కడ అనేది మైండ్ సెట్ వచ్చింది. ఆ మాయ బాడీకి ఉన్నంత వరకు కూడా, పెద్ద పేగు బాడీకి ఉన్నంత వరకు కూడా పునర్జన్మ, పాత జన్మలోనే ఉంటారు. పునర్జన్మ కదా, పాస్ట్ జన్మలోనే ఉంటారు. ఆ మాయని ఈ స్పిరిట్ చేసేటువంటి వారు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళి దాన్ని తీసుకొచ్చుకొని పోయినటువంటి జన్మలో చాలా రకాలుగా ఆ మాయకి చాలా రకాల ఆత్మలు తోడై ఉంటాయి. ఆ ఆత్మల్ని వీరు ప్రేయర్ చేస్తూ దేవదూతల్లాగా తీసుకొని వాటి నుంచి ఎదుటి వాళ్ళ మనసులోకి పంపిస్తారు. అప్పుడు మనం ఏది చెప్తే అది మీరు వింటారు. ఒక మనిషిని హింసించాలంటే చూడండి ఎలా ఉంటుంది అనేది. అంటే మీకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్తున్నా. ఆ దేవదూతలు అనేటువంటిది ప్రేయర్ చేస్తే
మనకి పాజిటివ్ హోలీ ప్రేయర్ అంటారు. 41 days ఫాస్టింగ్ ఉంటారు వాళ్ళు. ఫాస్టింగ్ ఉంటూ చేసేటువంటిది హోలీ స్పిరిట్. మన లోపల మంచి ఆహారమైనటువంటి శక్తి మన లోపల వస్తుంది. వచ్చేసి మనకి అన్ని రకాల హారాస్ చుట్టిస్తే మంచి మంచి పనులు చేస్తాయి. అదే మనకి బ్లాక్ స్పిరిట్ ఇలా మాయలు తీసుకొచ్చి ఆ ఉన్నటువంటి జిన్నాతులు పరులు అలానే ఆత్మ సంతృప్తి కోసం చేసి వాళ్ళ ఆవహించుకొని వాటి ద్వారా పనులు చేస్తారు చెడుకి. అవేం చేస్తారంటే ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడము, ఎదుటి వ్యక్తి మన వైపు రప్పించుకోవడము, వాటి ద్వారా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం ఇలా చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎవరో భార్యని కన్నేయటం, ఎవరో భర్తని కన్నేయటం ఇలాంటి చేస్తూ ఉంటారు. అంటే ప్రజల్లో ఎంతవరకు అర్థం కావాలి, ఎంతవరకు ఇక్కడ చైతన్యం రావాలి, ఎంతవరకు ఇక్కడ వరకు అవగాహన తెలియాలని చెప్పేసి అని ఇంత క్లియర్ గా చెప్తా ఉన్నాను. ఇలాంటి చిన్న చిన్నవి చేసే వారికి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ శక్తులు వస్తూ ఉంటాయి. వాటి ద్వారానే చెడు చేసే తత్వం ఏర్పడుతూ ఉండేది. ఇక్కడ మతంతో కులంతో సంబంధం లేదు. కేవలం ఏంటంటే ఎలా చేస్తారో అనేది మాత్రం చెప్పడానికి వస్తున్నా. అంటే ఇక్కడ ఏదో కుండలు తీసుకొచ్చి ముగ్గులు వేసి బొమ్మలు చేసి మన సినిమాలో చాలా మంది చూపిస్తున్నారు నెగిటివ్ అంటే ఇలానే చేయాలి అని. ఇప్పుడు నేను చెప్పిన చూపించడం వల్లే జనాల్లో కూడా భయం అనేది ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎక్కడ మీకు ముగ్గులు వేశారు, ఎక్కడ మీకు బొమ్మలు గీశారు? కేవలం ఒక నరం అంతే కదా, ఒక నరం తీసుకొచ్చారు, దానికి కూర్చోబెట్టేసి ప్రేయర్ చేశారు. ప్రేయర్ కూడా చేయొచ్చు. ఆ ప్రేయర్ చేస్తే 3 pages ఉంటుంది ప్రేయర్, అది చేసేస్తే అవన్నీ ఆవహించేస్తాయి. అలాగ నెగిటివిటీని తీసుకొచ్చేసి జనాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మీటింగ్ కానీ, ఒక సంఘానికి కానీ, ఒక ప్రేయర్కి కానీ, ఒక దగ్గర ఏదైనా భజన సంఘం ఉందంటే కనుక లక్షల మంది వెళ్ళేసి వాళ్ళకి ఎన్నో రకాలుగా దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు, ఉండిలో దానం వేస్తూ ఉంటారు, వారు ఏది చెప్తే అది వింటూ ఉంటారు. ఎందుకు చాలా మంది చెప్తే జరగదు? అక్కడ ఏముంది అంటే జనాన్ని ఆకట్టుకునేటువంటిది హిప్నాటిజం జరిగేటువంటి క్రియ ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా వారు ఇచ్చేటువంటి పండు, ఫలాల, తీర్థం, భోజనాలు ఉంటాయి కదా, స్వామివారు ఫ్రీగా పెడుతున్నారయ్యా, ఫ్రీగా పెట్టడయ్యా, ఎవరు పెట్టడు ఫ్రీగా. అక్కడ వారి దాంట్లో చేసేటువంటి జిన్నాతులు పరిలు తీసుకొచ్చి, లేకపోతే ఒక దైవదూతలు అని చెప్పేసి అవి తీసుకొచ్చేసి దాంట్లో చదువుతారు. ఆ ఆహారంలో చదివి అదే నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని తీసుకెళ్లి అందరికి ప్రసాదంగా పెడతారు. అది తిన్న తర్వాత వారందరికీ ఏమనిపించింది అంటే, నువ్వు లేచినా, తిన్నా, పడుకున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా గురువు గారే గుర్తొస్తారు. ఇక అలాగే జనాలందరూ బలవుతున్నారు. కాబట్టి తంత్రం అంటే చేయించేవారు భయపడే అవసరం లేదు, చేసేవారు అర్థం చేసుకుని ఉండాలి. కాబట్టి ఇక్కడ భయం ఉందా, భయం లేదా కాదు, మనం దేనికోసం చేస్తున్నాం అనేది మనకి అవగాహన రావాలి. మనకి ఏదో పని కావాలని చెప్పేసి అని, ఇప్పుడు ఒక 20-22 సంవత్సరాల అమ్మాయి ఉంటుంది, నాకు ఆ అబ్బాయి నచ్చాడండి, బాయ్ ఫ్రెండ్ నాకు కావాల్సింది, ఖచ్చితంగా నాకు ఇప్పుడు మాట్లాడట్లే అని చెప్పేసి అని ఒక గురువుకి అప్రోచ్ అయ్యింది. ఆ గురువు ఏం చేస్తాడు, చెడు వ్యసనంతో ఆ అమ్మాయిని అప్రోచ్ చేసుకుంటాడు. ఇవన్నీ చాలా జరుగుతా ఉన్నాయి. ఇక ఆ అమ్మాయి ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది, సూసైడ్ దాకా వెళ్ళిపోతుంది. డబ్బులు ఇస్తుంది ముందు, తర్వాత అన్నీ సమర్పించుకుంటుంది, సూసైడ్ దాకా వెళ్ళిపోతుంది. గురువు మంచోడే అంటే ఆ అమ్మాయి దాంట్లో ఆలోచించి చెప్పి, సరే అమ్మ అవుతుంది అంటే నేను చేస్తా, కాదు అంటే వద్దమ్మా వదిలేసేది, మంచి రూట్ చూసుకో చెప్పాలి. ఇది లేదు గురువు సంఘాల్లో, ఇది చెప్పరు ఇప్పుడు ఉన్న గురువులు, నా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మరొకటి అబ్బాయి కూడా సేమ్ పద్ధతిలో, మా భార్య అండి ఎవరో కన్నేశారు, నేను ఈరోజు నేను పిల్లలు చెట్టుకోలు గుట్టుకోలు అవుతాం, పొరుగు పోతుంది, ఇట్లా కావాలి అంటే ఆడి దగ్గర నుంచి డబ్బు గుంజేస్తారు. వీళ్ళు నేర్చుకునే విద్యకి వారికి మంచి చేయరు, డబ్బు గుంజేసి రోడ్డు మీద పడేసి ఇంకా బుక్కి పాలు చేస్తారు వాళ్ళని. ఇప్పుడున్న గురు వ్యవస్థ అయితే వారి అవసరం వీడి యొక్క అవకాశం అవుతుంది, పని చేసే నాదుడైతే లేరు. వీరంతా చివరికి ఏమవుద్దంటే కనుక అన్ని ఆలయాలకు వెళ్ళి కాశీకి వెళ్ళినట్టుగా అందరు గురువుల దగ్గర ఓరించుకొని జేబులు కూడా లేకుండా వస్తారు. ఎవరి దగ్గరికి వస్తారా అంటే సురేష్ గారి దగ్గరికి వస్తారు. ఆ జేబులు కూడా లేకుండా వచ్చేసి ఆ పరిస్థితులు అన్ని కూడా ఇట్లా ఉన్నాయని చెప్పేసి అని ఇక మీరు చూస్తూ చూడండి, లేకపోతే మా చావా రేవా అన్నట్టు కూర్చుంటారు. ఇట్లాంటి గురువుల వ్యవస్థ మారకపోతే చాప కింద నీరులాగా, తాలిబాన్ల కన్నా ఘోరంగా, ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరంగా మారుతారు. ప్రపంచంలో జనాలందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి యుద్ధ వాతావరణం వస్తుంది, ప్రజలందరూ ఒకటే మాట మీద ఉండాలి. ఇంకా మనకి ఏదో మునిగిపోతుంది అంటే ముందు గురువులు అనే సైన్యాన్ని మంచి మార్చాలి. మిలిటరీ సైన్యాన్ని కాదు మార్చాల్సింది, గురువు అని చెప్పుకునే సైన్యాన్ని మారిస్తే, ప్రభుత్వంలో ఒక రిజిస్ట్రేషన్ పెడితే అప్పుడు గురువు అనేటోడు ఒరిజినల్గా ఎవరున్నారని చెప్తారు. గురువులకి పాదసేవ చేయించుకుంటారు, ఎందుకు అర్థం కాదు. తంత్రం అంటే ఎక్కడి నుంచి మొదలైన దానికి ఎక్కడ ఎండ్ అవ్వాలి చెప్తున్నారు. గురువులకి పాదసేవ ఎందుకండి? నువ్వు ఎవడి వసలు? నువ్వు ఒక దేవుని ధ్యానంలో ఉంటూ ప్రజలకి మంచి చేసేవాడిని గురువు అంటారు. ప్రజల్ని భయపెట్టి నువ్వు ఆ యజ్ఞం చేయించుకోవాల్సిందే,
లేకపోతే ఆ శనిగ్రహం నీకు బాధిస్తుందంటే ఆ. శనిగ్రహం బాధించడానికి నువ్వెవడివి? అవును. గ్రహాన్ని మార్చే శక్తి నీకుందా? అవును. లేదు కదా. ఉమ్. మరి ప్రజలు ఎందుకు నువ్వు భయపెట్టాలి? పోనీ నువ్వేమన్నా ₹2, ₹3, ₹50 ఏం చేస్తావా? అవును. లక్షలు. మరి కరెక్టే. పోతే చేయిస్తావు. అవును. మరి అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి ఆయనకి గ్యారెంటీ ఇవ్వగలుగుతావు పని అవుతుందని? మళ్ళీ నువ్వు ఫోన్ కూడా తీయవు, అవును. కాంట్రాక్ట్ కూడా ఉండవు. మరి ఎందుకు జనాన్ని భయపెట్టాలి? జనాన్ని భయపెట్టేవాడు నక్సల్స్ అంటారు, తాలిబాన్స్ అంటారు, ఉగ్రవాదులు అంటారు. వాళ్ళే కదా జనాన్ని భయపెడతారు. అవును. మరి నీకు ఎందుకు భయపడతావు? నీకు ఏం పదవి ఉందని, ఏమి నీకు జాబ్ ఉందని? పోలీస్ జాబ్ను కూడా భయపెట్టట్లేదు జనాన్ని ఈ రోజున. మరి నువ్వు ఎందుకు భయపెడతావు? అది ప్రజల్లో అవగాహన రావాలి. ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి, అసలు నాకు సమస్య ఉందా లేదా, అవును. ఇంకోళ్ళమే కన్నేసే అవసరం ఏంటి? నీకు నువ్వు సంపాదించుకుని లేవా? సమస్య ఏదైనా జెన్యున్ గా ఉన్నా, న్యాయంగా ఉన్నా గురువు దగ్గరికి వెళ్ళినా అర్థం ఉంది. గురువు దగ్గరికి వెళ్ళాము అంటే నీకు ఆరోగ్యం బాలేదా, ఎంత చేసినా ముందుకు వెళ్ళట్లేదా, వెళ్ళు. అవును. అంతేగాని ఇంకొక అబ్బాయి కావాలి, ఇంకొక అమ్మాయి కావాలని వెళ్ళావంటే నువ్వే నాశనం అయిపోతావు, ఖచ్చితంగా ఇబ్బంది పడిపోతావు. నీ దగ్గర జెన్యునిటీ ఉండాలి. ఆ జెన్యునిటీ లేకపోతే గురువు కూడా నిన్ను ఆడుకుంటాడు. అలానే ఉంది కదా. ఈ రోజు నాకు తెలిసినండి ఎంతో మంది గురువులకి విద్య లేదు, అవతార పురుషులుగా ఉన్నారు. నేను మొన్న ఈ మధ్య చూశాను. నేను రోజుకి 10 బీరులు తాగుతానండి, నేను డబ్బు కోసమే వచ్చాను వేషం వేసి, నేను వింటూనే ఉన్నాను. ఇలాంటి ఎంతో మంది అండి. బోనసెస్ ఎందుకండి గురువులకి? గురువులకు బోనసెస్ ఎందుకు? అవసరమే ఉంది. నువ్వు ప్రజల మనిషివా, ప్రజల్లో మనిషివా, ప్రజల కోసం మనిషివా, ప్రజలకు సేవ చేసే మనిషివా? ఎందుకు నీకు ఎవరు రావాలి నీ దగ్గరికి? ఎక్కడో తప్పు చేస్తున్నారు. తప్పు చేసేది కాదండి. ఇక్కడ ఏంటంటే తప్పు జరుగుతుంది. గురు వ్యవస్థలో తప్పు ఉంది కాబట్టే మంత్రానికి తంత్రానికి తేడా లేకుండా తంత్రం అంటే భయంగా చేసుకుంటున్నారు ఈ రోజుల్లో అండి. ఒక కొన్ని విద్యలు ఉంటాయి, దశమహావిద్యలను ఉంటాయి. దీంట్లో మాంసం పెట్టే అది ఎక్కడ లేదు. కానీ ఈ గురువు సైన్యం మాంసం పెట్టేసి మందు పెట్టేస్తా ఉన్నారు. మొన్న గురువు గారు ఎవరో చెప్తున్నారు, శుక్రవారం రోజున భార్యభర్త ఎదురుగా కూర్చొని మందు తాగండి, శుక్రగ్రహం మిమ్మల్ని మంచిగా చూస్తుందని చెప్తా ఉన్నారు. మరి అదేం దరిద్రం నాకు అర్థం కావట్లేదు. మరి మందంతా వీరే సప్లై చేస్తున్నారా, ఏం పాడు ఏజెన్సీ ఏం తీసుకున్నారా, లేకపోతే వీరే తయారు చేస్తున్నారా దొంగసారನ್ನು? మరి గురువులా లేకపోతే ఇంకెక్కడికి నుంచి వచ్చా? వీరు తాలిబాన్లు ఈ రూపంలో ఉంటున్నారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇవన్నీ కూడా ప్రజలు ముందు అవగాహన చెందాలండి. ప్రజల్లో చైతన్యం రావాలి అంటే గురు వ్యవస్థ మారదు. నువ్వు వెళ్ళినంత వరకు గురువు ఎక్కడ మారతాడు? మనమే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ముందుగా మన అవసరం ఏంటి, మన అవసరానికి తగ్గట్టుగా ఎవరున్నారు? ఉంగరాలు 12 పెట్టాడు, కిరీటం ఉంది, వడ్రాన్ని పెట్టారు, బొమ్మలు చొక్కా వేసుకున్నారు అంటే వారంతా సంపాదించుకునే వారు గురువులు కాదు. కాబట్టి ఏదైనా ఉంది అంటే దాని తగ్గట్టుగా ఉండాలి. గురువులకు ఆస్తుంది కదా అని మనకు మంచి చేయడు. గురువుల విద్య ఉంటేనే మనకు మంచి చేస్తారు. అది ప్రజలు ఆలోచించుకోవాలి. తంత్రం అంటే భయపడే అవసరం లేదు. తంత్రం అనేది భయపెట్టేది తంత్రం కాదు. తంత్రం అనేది మనిషికి మంచి చేయడానికి ఉపయోగించుకుంటే తంత్రం అనేది త్వరగా పని అవుతుంది. ఇది ప్రజలు అవగాహన చెందాలి. మా అమ్మాయి దూరం అవుతుంది, మా అబ్బాయి దూరం అవుతుంది అంటే ముందు ఆ గురువుని తన్నండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.